సినీ నిర్మాత విఘ్నేశ్వర డ్రామా కంపెనీస్ అధినేత వీరెల్ల శివ నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గుజ్జనగుండ్లలో జరిగిన ఈ వేడుకల్లో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావుతో పాటు పలువురు ప్రముఖ కళాకారులు పాల్గొన్నారు. వారి సమక్షంలో నాగేశ్వరరావు తన జన్మదిన వేడుకల కేకును కట్ చేశారు. స్వయం శక్తితో ఎదిగిన నాగేశ్వరరావు కళాకారులందరికీ ఆదర్శమని, ఆయన మరింత ఎత్తుకు ఎదగాలని అతిథులు ఆకాంక్షించారు. నల్లక శ్రీను, అమ్మ శ్రీనివాసరావు, హరిబాబు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా మన వీరెళ్ళ నాగేశ్వరరావు 60వ జన్మదినం సందర్భంగా వచ్చినటువంటి ఆయన దీవెనలు ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారాలు. ముఖ్యంగా వీరెళ్ళ నాగేశ్వరరావు అనే అతను ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా మాకు ఫస్ట్ నుంచి నడక సాగింది కలిసి. ఆయన ఎన్నో బాధలు పడి కష్టపడి పైకి వచ్చాడు. ఏ రకంగా అంటే కల్లహర్నాథ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం మేమిద్దరం ఒక పని మీద. ఆయన కూర్చోబెట్టి నీ పిల్లలు ఏం చేస్తారు, నువ్వేం చేస్తారని అడిగాడు. ఆయన ఆ రోజు ఆయన బంగారు నోటుతోటి పిల్లల చేత చెప్పుల షాపు పని చేస్తారంటే అది పెట్టించు అన్నాడు, డ్రెస్ కంపెనీ పెట్టించు అన్నాడు. అట్లాగే అన్నీ చేయటం జరిగింది. కానీ మేము విన్నాం, సైకిల్ మీద తిరిగి పచ్చళ్ళు అమ్మినటువంటి రామోజీరావు, క్రేన్ ఒక్కబడి సుబ్బారావు గారు, గంధి సుబ్బారావు గారు, త్రిపులెక్స్ సోప్ ఆయన కూడా సైకిల్ మీద తిరిగి అయ్యారు. అట్లాగే వీరెళ్ళ నాగేశ్వరరావు కూడా సైకిల్తో స్టార్ట్ అయ్యి కారు వరకు వెళ్ళారు. ఇంకా 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 ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సినీ నిర్మాత, దర్శకుడు వీరెళ్ళ శివనాగేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ సమావేశమైన సోదర మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా వీరెళ్ళ శివనాగేశ్వరరావు గారికి ఆ దేవుడు మంచి ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నా ఈ 60వ సంవత్సరం పుట్టినరోజుకి ఇక్కడికి వచ్చినటువంటి పితామహులు తుర్లపాటి రాధాకృష్ణమూర్తి గారికి, అమ్మ శ్రీనివాసరావు గారికి, నల్లక శ్రీనివాసరావు గారికి, మా హరిబాబు అన్నయ్య గారికి, నరాల శెట్టి రవికుమార్ గారికి, చెరుకూరు సాంబశివరావు గారికి, మా మిత్రులు కొండపనేని సత్యం గారికి, శివ గారికి, అలాగే ఎన్ఎస్ నాయుడు గారికి, మా తమ్ముడు శ్రీనివాస్ గారికి, ఇంత ముందుగానే ఇక్కడ కేక్ కటింగ్ చేసిపోయినటువంటి ముఖ్యమైనటువంటి అతిథి గాదే వెంకటేశ్వరరావు గారు, గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు, వారు కూడా ఇక్కడికి వచ్చేసి ఉన్నారు. అర్జెంట్ పని ఉండటం వల్ల వెళ్ళారు కేక్ కట్ చేసి. థ్యాంక్ యూ అండి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే నేను చింతామణి సొంతమొగుడు అనే సినిమాకి మాటలు కథ రాసుకొని నిర్మాత నేనే అయ్యుండి దర్శకత్వం కూడా నేనే వహించున్నాను. రుద్రాక్షరం అనే సినిమాకి నిర్మాత కథ నేనే రాసుకున్నాను. అయితే ఆ రుద్రాక్షరం సినిమాని ఇప్పుడు విడుదల చేస్తున్నామండి యూట్యూబ్ ద్వారాగా. ఇంత ముంగల 6 OTTల్లో రిలీజ్ అయింది. ఈరోజు కళలే నా ప్రాణము యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ఈరోజు రిలీజ్ చేస్తున్నామండి. అందరూ ఆదరిస్తారని ఆ ఛానల్ని ప్రతి ఒక్కరని పేరు పేరున వేడుకుంటున్నాను.